హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనము ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ వర్క్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఏదైనా లాస్ వస్తుందేమో? అప్పుడెలా? ఇప్పుడెలా? ఫైనాన్షియల్ బర్డెన్ వస్తే ఎలా? పరువు పోతుందేమో? మనం సక్సెస్ అవ్వలేదంటే అందరూ మనల్ని చూసి నవ్వుతారేమో? ఎందుకొచ్చిందిలే అని చెప్పి ఇలాంటి ఆలోచనలతో మనం అక్కడే ఆగిపోతుంటాం. లేదా అందరూ నడిచిన తర్వాత, అందరూ సక్సెస్ అయిన తర్వాత మనం ఆ దారిలో వెళ్దాం. అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. సో, అప్పుడు ఎవరు మనల్ని కొత్తగా చూడరు, వింతగా చూడరు. మనం ఎక్కువగా లాస్ అవ్వమని అనుకుంటుంటాం. ఇది ఎంతవరకు కరెక్టో చూద్దామా మరిప్పుడు? మనకంటే ముందు అబ్దుల్ కలాం సార్ ఇలాంటి గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా! వాళ్ళందరూ వాళ్ళనుకున్న మార్గాన్ని ఎంచుకుని దాని వైపు కష్టపడ్డారా? లేకపోతే అందరూ నడిచిన దారిలో నడిచారా? కదా! సో, మనం అనుకున్న మార్గాన్ని, మనం చెయ్యగలిగిన ప్యాషన్‌ని, మనం చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ గోల్‌ని మనం ఫిక్స్ చేసుకొని, ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఏమి జరిగినా, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాం అన్న దాని గురించి మాత్రమే మనం ఆలోచించగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. కానీ ఏ పనైనా ప్రతి మనిషి 2 సార్లు చేస్తారు. ఎలా అంటే ఒక్కసారి మైండ్‌లో మనం ఈ పని ఇలా చెయ్యాలి అని ఇమాజినేషన్ చేసుకుంటాం. అండ్ ఇంకోసారి ఫిజికల్‌గా వర్కౌట్ చేస్తాం ఆ వర్క్‌ని. సో, మన మైండ్ ఇక్కడ మ్యాటర్స్ అన్నమాట. ఏ వర్క్‌నైనా మనము ఇలా చెయ్యాలి, ఇలా జరుగుతుంది అని మన మైండ్‌కి మనం ఒక ఇన్‌స్టింక్ట్ ఇస్తామో అది అలానే వర్క్ అవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ అన్నది పాజిటివ్‌గా తీసుకుంటే పాజిటివ్ ఔట్‌కమే వస్తుంది. నెగెటివ్‌గా తీసుకుంటే నెగెటివ్ ఔట్‌కమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మిద్దెలున్నాయండి ఇటువైపు, అటువైపు. మధ్యలో సన్నని కర్ర పెట్టాము. దీని మీద నడవండి అని చెప్పామనుకోండి. ఫస్ట్ మన మైండ్ ఏమి ఇమాజిన్ చేస్తుంది? మనం అక్కడి నుంచి పడిపోయినట్టు ఇమాజిన్ చేస్తుంది. అవునా కాదా? ఎంతమందికి పడిపోయినట్టు ఇమాజిన్ చేసింది ఆ కర్ర మీద నడుస్తున్నప్పుడు? సో, మన మైండ్ ఏది ఇమాజిన్ చేస్తుందో అదే జరుగుతుంది. మనం అంత నెగెటివ్‌గా ఉన్నామని అర్థం. సో, ఎంతమందికైతే పడిపోకుండా నడుస్తున్నాం అని అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రతి విషయంలోనూ మనం పాజిటివ్‌గా తీసుకోగలగాలి. సో, అప్పుడు మనము ఖచ్చితంగా సక్సెస్‌ని చూడగలం. ఏ ఒక్కటి వెంటనే ఔట్‌కమ్ రాదు. ఒక చెట్టు పెట్టినా కూడా దానికి మినిమమ్ టైమ్ పీరియడ్ అన్నది కావాలి కదా! అది ఎదగాలి, దాంట్లో పండ్లో, పూలో కావాలి, రావాలి అని అనుకుంటే దానికి ఒక మినిమమ్ ఒక గ్రేస్ పీరియడ్ అన్నది ఉంటుంది కదా! అలానే సక్సెస్ కూడా, బిజినెస్ కూడా, ప్రొఫెషన్ కూడా, లైఫ్ కూడా.